హలో అండి. ఇవాల్టి వీడియోలో ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న హల్చల్ చేస్తున్న నెక్ డిజైన్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. అలాగే ఇలాంటి నెక్స్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేసినట్టయితే మనం డ్రా చేసుకున్న షేప్ని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న దాన్ని మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ మన వైపు ఉండేలా చూసుకుంటూ లైనింగ్ దాని మీద పెట్టి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అలాగే అక్కడక్కడ టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. టక్స్ ఇవ్వడం వల్ల రౌండ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే దీన్ని మళ్ళించి ఇంకొక స్టిచ్ కూడా అలాగే జాగ్రత్తగా వేసుకోవాలి. మన కర్వ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత అవుట్ సైడ్స్ అన్నీ అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ వారు నాకు కోపుగా కాకుండా నార్మల్గా ఉండేలా స్టిచ్ చేయండి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు నా స్టైల్లో మీకు ఇంకొకసారి షేప్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలన్నదే చూపిస్తాను. ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా షోల్డర్స్కి స్ట్రైట్గా ఉండేలా మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం. దీనికి కూడా అలాగే మెయిన్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కర్వ్ వచ్చేలా చూసుకుంటూ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర డాట్ వేస్తాం కదా, దీన్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ డాట్ని ఆర్మ్ హోల్ డాట్ని రెండింటిని కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. బ్రెస్ట్ కూడా కోపుగా కాకుండా నార్మల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.